అడవంతా ఉదయమే చీకటిగా ఉంది. ఏ క్షణమైనా తుఫాను వచ్చేలా ఉంది. పక్షులు జంతువులు భయం భయంగా ఉన్నాయి. తన బుజ్జికూనకు జబ్బు చేయడంతో మృగరాజు సింహం దిగులుగా ఉంది. ఒంటె నక్కలతో పాటు ఇంకొన్ని జంతువులు పక్షులు సింహరాజుకు తోడుగా అక్కడే ఉన్నాయి. అడవి జంతువులకు వైద్యం చేసే ఎలుగుబంటి కోతి వచ్చి సింహం కూనను పరీక్షించాయి. ప్రభు, బుజ్జి కూన జబ్బును నయం చెయ్యాలంటే నదికి అవతల వైపునున్న నక్కల గుట్టలో పెరిగే ఔషధ మొక్కల ఆకులు కావాలి. అక్కడకు వెళ్ళి వాటిని తేవాలంటే వాతావరణం సహకరించేలా లేదు. ప్రభు, నక్కకు ఆ ఔషధ మొక్కల గురించి తెలుసు. గతంలో మీకు జబ్బు చేసినప్పుడు ఏనుగుతో కలిసి వెళ్ళి నక్క ఆ ఔషధ మొక్కలు తెచ్చింది. అయ్యో, సమయానికి ఏనుగు కూడా లేదే. తన చెల్లిని చూడడానికి పక్క అడవికి వెళ్ళింది. నాకు ఈత కూడా రాదు. నది పొంగితే మునిగిపోతాను. మృగరాజుకు ఏమీ తోచట్లేదు. అక్కడే ఉన్న ఒంటె ఎలాగైనా సింహం కూనను రక్షించాలనుకుంది. రాజా, చింతించకండి. నేను నక్కను వెంటబెట్టుకొని నక్కల గుట్టకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. వెళ్ళండి. త్వరగా వెళ్ళి విజయవంతంగా తిరిగి రండి. మృగరాజు సరేనన్నట్లుగా తలూపడంతో నక్కను వెంటబెట్టుకొని ఒంటె నది వద్దకు చేరుకుంది. నదిలో నీరు అంతగా లేదు. నక్క ఒంటె సులువుగా నడుచుకుంటూ నదిని దాటాయి. త్వరగా నక్కల గుట్టకు చేరుకొని ఔషధ మొక్కల ఆకులు సేకరించాయి. అంతలోనే మబ్బులు మరింత దట్టంగా కమ్ముకొని భయంకరమైన తుఫాను మొదలైంది. నక్క ఒంటె గుట్టచాటున నక్కాయి. వర్షం తగ్గాక అవి త్వరగా నదిని దాటి అడవికి చేరాలనుకున్నాయి. కానీ అవి నదిని సమీపించగానే ప్రవాహం ఉధృతంగా మారింది. మామా, నీకు ఈత వచ్చా? నేనేమి నీ అంత ఈతగాడిని కాదు. అసలు నా శరీరం కూడా ఈతకి సెట్ అవ్వదు. నా కాళ్ళే నా బలం. ఇప్పుడెలా? అల్లుడు, ధైర్యంగా ఉండు. ఎదురు దెబ్బలను తట్టుకుంటేనే లక్ష్యాన్ని చేరుకుంటా. నక్క గట్టిగా ఊపిరి పీల్చింది. అవి రెండూ నదిలోకి దిగాయి. కొద్ది దూరం నడిచాక నది ఉప్పొంగడం ప్రారంభించింది. నక్క తల తోక బయటికి పెట్టి ఈదసాగింది. కానీ ఒంటెలా ఎత్తుగా బలంగా లేకపోవడంతో ప్రవాహానికి ఎదురు ఈదలేక ఆయాసపడసాగింది. ఒంటెకు ఒక ఉపాయం తట్టింది. అల్లుడు, నువ్వు నా వీపు మీద కూర్చో. నక్క ఎగిరి ఒంటె వీపు మీద కూర్చుంది. ఎత్తైన బలమైన ఒంటెకాళ్ళు ప్రవాహానికి తట్టుకున్నాయి. అది అలా నడుచుకుంటూ నది మధ్యకు చేరుకుంది. అప్పటికి నది మరింతగా ఉప్పొంగసాగింది. ఒంటె మెడ మీద వరకు నీళ్లు వచ్చాయి. నక్క ప్రాణభయంతో అరిచింది. అల్లుడు, మంచివారికి మంచే జరుగుతుంది. నన్ను నమ్ము. అటుగా ఒక చెట్టు కాండం నదిలో తేలుకుంటూ రాసాగింది. అల్లుడు, నువ్వు ఎగిరి ఆ చెట్టు కొండ మీద దూకు. నక్క వెంటనే ఒంటె వీపు మీద నుంచి చెట్టు కాండం మీదకు దూకింది. ఒంటె బలంగా చెట్టు కాండాన్ని తోసింది. నక్క కాండాన్ని గట్టిగా పట్టుకుంది. ఒంటె చెట్టు కాండం పక్కన ఈదుకుంటూ దానిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. ఒంటె నక్క చివరకు విజయవంతంగా అడవికి తిరిగి వచ్చాయి. ఔషధ మొక్కలను ఆకులను ఎలుగుబంటికి కోతికి అందించాయి. అవి వెంటనే ఆకు పసరును మృగరాజు బుజ్జికూనకు తాగించాయి. కొద్దిసేపటికి బుజ్జికూన కూలుకుంది. ఒంటె నక్కల సాహసాన్ని అడవంతా మెచ్చుకుంది. సింహరాజు వాటిని అభినందించి విలువైన కానుకలిచ్చాడు. భయాన్ని జయిస్తే అన్నీ విజయాలే అని తెలుసుకుంది నక్క.